వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. తప్పకుండా ఒక కమిట్మెంట్ అయితే ఉంటుంది, కంటెస్ట్ చేయాలని. అయితే నాకు మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీగా నాకు కంటెస్ట్ చేయాలని కానీ ఎమ్మెల్సీగా పోవాలని కానీ ఆలోచన అయితే లేదు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఆలోచన అయితే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు అదే డైరెక్షన్ కూడా చెప్పడం కూడా జరిగింది. నెల్లూరు సిటీకి రెడీగా ఉండమనే డెఫినెట్గా నన్ను ఇన్ఛార్జ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే నిలబెడతారన్న. సో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే కష్టమైన నష్టమైన నిలబడాలనే వ్యక్తిత్వం ఉండేటువంటి స్వభావం. నన్ను నెల్లూరు సిటీలో ఆయన కంటెస్ట్ చేయమని అదే ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పుడు నా మీద ఒక బాధ్యత అని అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి మనం హార్డ్లీ ఒక 3 months 4 months టైం అయింది. సో పరిస్థితులు కూడా చాలామంది ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు, పార్టీ మారుతూ ఉన్నారు. నాకు 2 ఏళ్ళు పడుతుంది అనుకున్నాను. నేను సిటీ కాన్స్టిట్యున్సీలో నిలబడడానికి కానీ ఒక క్యాడర్ని నా వైపు తిప్పుకోవడానికి కానీ ఒక 2 years పడుతుంది అనుకున్నాను. కానీ 3 months కల్లా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మనము ప్రొజెక్ట్ చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలా అనే విషయాన్ని నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్ళగలగడం, సుమారుగా రోజు ఒక 100 మంది పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మాట్లాడే పరిస్థితిని తెచ్చుకోగలిగినానంటే మాత్రం నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలే. సో డెఫినెట్గా రాబోయే సంవత్సరాల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా నిలబెట్టుకోవడం జరుగుతుంది. సిటీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీని మాత్రం తప్పకుండా ఒక మంచి అడ్డాగా తయారు చేయడం మాత్రం జరుగుతుంది. 2029లో గురు శిష్యుల మధ్య పోటీ ఉండొచ్చా? ఆయన కూడా కంటెస్ట్ చేస్తాడని అనుకుంటాను. సిటీలో 99% మీరు అనుకున్నదే జరుగుతుంది. 2029 ఓకే, ఒకవేళ చివరి నిమిషంలో ఏదో జరిగి మళ్ళా అనిల్ గారు ఏదో పైన మాట్లాడో ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించో నప్పించో ఏదో రకంగా నెల్లూరు నుంచి మళ్ళా అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగితే సిటీ నుంచి మీరు నెల్లూరులో అనిల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే అది పార్టీలో రకరకాలైనటువంటి కాంట్రవర్సీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అనేది పార్టీలో ఉండే వాళ్ళందరం అనుకుంటాం. సో మీరే చూస్తారు ఏం జరుగుతుంది అనేది. మీ టార్గెట్ నారాయణ గారా లేకపోతే నెల్లూరులో జెండా పాతాలని? వైఎస్ఆర్సీపీని గెలుచుకోవడం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవడం అన్నది టార్గెట్. అంతేగాని నారాయణ గారి గురించి అసలు ఆలోచన అయితే కాదు. కాకపోతే నారాయణ గారు మా ప్రత్యర్థి కాబట్టి నారాయణ గారి గురించి ఆలోచించాల్సి వస్తూ ఉంది. ఒకవేళ పోటీ పెడితే నారాయణ గారితో ఉన్న ఆర్థిక బలం ముందర పోటీ పట్టగలరా మీరు? ఆయన 100 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధం? 100 కాదన్నా, ఒక 400 కోట్లైనా ఖర్చు పెట్టగలడు ఆయనకు. మీరు 500 పెట్టాలి కదా? లేదు, ఇప్పుడు కూడా ప్రజల్లో ఒక మార్పు కనుక ప్రారంభమైతే మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చూసాము. అంటే మనీతో ఏదైనా సాధించవచ్చు, మనీతోనే విజయం సాధించవచ్చు అని అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మట్టి గరిచిన పరిస్థితుల్లో చూస్తుంటాము. సో ప్రజల్లో కనుక మార్పు వస్తే డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన గెలుస్తారనేది మాత్రం జరగదు కూడా. సో డెఫినెట్గా ఇప్పుడైతే అందరిలో కూడా ఒక అభిప్రాయం అయితే వచ్చింది. ఇంకోటి కూడా ఇప్పుడు ఉండేటువంటి సోషల్ మీడియా అవేర్నెస్ కానీ పబ్లిక్లో ఉన్నటువంటి అవేర్నెస్తో కానీ ఏ పార్టీకైనా కూడా 100 ఓట్లు పడ్డాయంటేనన్నా 80 ఓట్లు అంటే వైఎస్ఆర్సీపీకి ఒక 100 ఓట్లు పడ్డాయంటే 80 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలా, వైఎస్ఆర్సీపీ కావాలనుకుని వేసే వాళ్ళే ఉంటారు. అలానే టీడీపీలో కూడా మిగతా 20 ఓట్ల మీద మాత్రమే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మంచోడా కాదా, మనం ఎమ్మెల్యే దగ్గరికి పోయి పని చేయించుకోగలమా లేదా, ఎమ్మెల్యే మనకు రెస్పాండ్ అవుతాడా లేదా, అలానే లోకల్ క్యాడర్ ఎవరైతే డివిజన్ స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఉంటారో మేమంతా కలిసి ఒక 20% ఓట్స్ని మాత్రమే చేయగలమని. సో ఎప్పుడు కూడా జనాలు ఒకటి కోరుకుంటాడు, మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండాలా, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు నా మాటకి కనీసం చేయకపోయినా వినాలా, ప్రయత్నం చేయాలా, అతనితో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళ ముందు అతనికి గౌరవాన్ని మనం నింపగలగాలని. సో అది కనుక మనం చేయగలిగితే ఏ లీడర్ అయినా కూడా సక్సెస్ అవుతాడు. మంచిదన్నా, చూద్దాం ప్రజల్లో ఎంతవరకు మార్పు వస్తుందని. ఫైనల్ ఒకటే ప్రశ్న, సరే నారాయణ గారు దృష్టి పెట్టడం లేదు ఇక్కడ గంజాయి మీద, గంజాయిని అరికట్టడంలో, సిటీ ఇష్యూస్ మీద, లాండర్ మీద. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకవైపు, ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న మీరేం చేయదలుచుకున్నారు గంజాయిని అరికట్టడానికి? పోలీసులకు ఫిర్యాదు చేయడమేనా లేకపోతే ఏమైనా ఉద్యమాలు చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా నన్ను అంటే మీరు మంచి ప్రశ్న అడిగినారు. కానీ నాకైతే దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజల్లోకి వెళ్ళాలన్నది అయితే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఎఫర్ట్స్ అయితే పోలీసు కూడా పెడతా ఉంది.
ఈరోజు కూడా ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది. సో జనాల్లో ఒక అవగాహన కల్పించడానికి వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో మాత్రం సిటీ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు, కొన్ని రకాలైనటువంటి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రెషర్ని బిల్డప్ చేయడం అయితే జరుగుతుంది. అంటే అది పోలీస్ మీద కావచ్చు, అంటే అధికారుల మీద కావచ్చు, లేదనుకుంటే అధికార పార్టీ మీద కావచ్చు. ఒక ప్రెషర్ని బిల్డప్ చేయడంలో మాత్రం డెఫినెట్గా ఉంటాం. అంటే ఇంకా అంతకంటే ప్రతిపక్షం నుండి చేసేది కూడా ఏం లేదండి. ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం, అధికారుల మీద కానీ, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కానీ, మంత్రుల మీద కానీ ఒక ప్రెషర్ తీసుకురావడం మాత్రం డెఫినెట్గా మీరే చూస్తారు. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తారా? తప్పకుండా. ఖచ్చితంగా. ఎంతమంది సంతానం మీకు? 2 బాబు పాప. బాబు నేను చెప్పినాను యూకేలో అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలేజ్ అంతా చూస్తున్నాడు. పాప వచ్చి ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు పీజీ చేరాలి. ఎంబీబీఎస్ అయిన తర్వాత జనరల్ మెడిసిన్ చేస్తుంది. మెడిసిన్ అయిపోయింది, ఇప్పుడు పీజీ చేరాలి. భవిష్యత్తు లక్ష్యం అంతా కూడా జగన్ గారు వెంట నడవడమే. 100%. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి అనేది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా లేదా అన్న విషయాలు పక్కన పెడితే నెల్లూరు మాత్రం ఒక నైస్ సిటీగానే మీరు చూపిస్తారని, మీ వంతు పాత్ర పోషిస్తారని, గంజాయికి దూరంగా ఉంచుతారని నేను కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న.